హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఈరోజు మనం బ్యాంగిల్ ఎలా తయారు చేయాలని నేర్చుకుందామండి. ఇదిగోండి బ్యాంగిల్. ఈ బ్యాంగిల్ ఎలా చేయాలి అని మనం నేర్చుకుందాం. దీనికోసం నేను ఫస్ట్గా ఒక బ్యాంగిల్ తయారు చేసి ఉంచాను. చూడండి మెటీరియల్: ఫిషింగ్ వైరు, సిజరు, నీడిల్, ఇంకా 4mm పెరల్ బీడ్స్, 4mm క్రిస్టల్ బీడ్స్. 10 grams సరిపోతాయండి 2 బ్యాంగిల్స్కి. ఇప్పుడు స్టార్టింగ్ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం మనం ముందుగా 4 తీసుకోవాలండి. చూడండి 1 2 3 4. నేను బీడ్స్ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి అనే వీడియో చేశాను కదండి, ఫస్ట్ వీడియో. ఆ వీడియోలో ఈ ప్రాసెస్ మొత్తం ఉందండి. ఎలా మనం తయారు చేయాలి, వర్క్ ఎలా స్టార్ట్ చేసుకోవాలని సేమ్ అదే ఫాలో అయితే సరిపోద్దండి. చూడండి ఇదిగోండి 4. దీనికి మనం 3 యాడ్ చేసుకోవాలి. జూమ్ చేసి చూపిస్తున్నానండి, దానివల్లనే మీకు బీడ్ సైజ్ పెద్దగా కనిపిస్తుంది, కానీ ఇవి పెద్ద బీడ్స్ కాదండి, 4mm సైజు. చూడండి మీకు అర్థం అవడం కోసం ఇదిగోండి ఎలా ఉందా. దీనికి మనం ఇక్కడ పెట్టి నీడిల్ని ఇలా అవుద్ది. చూసారు కదండి. ఇప్పుడు ఇది 1 2 కదండి. నేను మా పాప కోసం తయారు చేస్తున్నానండి ఈ బ్యాంగిల్. దీనికి మనకి 25 కావాలి. చూడండి నేను ముందుగానే తయారు చేసి పెట్టాను 25 లైన్. చూడండి ఇది 25. ఇది ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు సెకండ్ లైన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలంటే చూడండి ఇప్పుడు మనం సెకండ్ లైన్ కోసం ఒక పెరల్ బీడు, ఒక క్రిస్టల్ బీడు, ఒక పెరల్ బీడు స్టార్టింగ్లో ఎలా వేసుకోవాలండి. చూడండి పెరల్ బీడు, క్రిస్టల్ బీడు, పెరల్ బీడు వేసుకోవాలి. ఎలా వేసుకొని చూడండి ఇప్పుడు సెకండ్ లైన్. ఫస్ట్ వీడియోలో చూపించిన స్టార్టింగ్ వీడియోలో ఏంటంటే ఒకే కలర్ ఉంటుంది. ఇప్పుడు మనకి డిజైన్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి క్రిస్టల్ బీడ్ యాడ్ అయిందండి. అలానే దీన్ని సేమ్ ఇప్పుడు ఒక పెరల్ బీడు, ఒక క్రిస్టల్ బీడు అలా యాడ్ చేసుకుంటూ పెరల్ బీడు, క్రిస్టల్ బీడు వేస్తూ మనం ఈ లైన్లు మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. చూడండి ఇలా. అప్పుడు ఏంటంటే ఈ లైన్ చివరంతా క్రిస్టల్ వస్తుంది, ఇదంతా పెరల్ బీడ్స్ వస్తాయండి. లైన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఎలా వేసుకోవాలో చూపిస్తాను. లైన్ మొత్తం కంప్లీట్ అయితే ఎలా ఉంటుందండి ఫైనల్ లుక్ ఇది. చూడండి ఇప్పుడు దీన్ని మనం ఇవి 24 అండి, టోటల్ 25 కావాలి మా పాప హ్యాండ్కి. దానికోసం మనం దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయటం కోసం ఒక్కటి పెరల్ బీడ్ వేసి దీని లోపలికి చూడండి దీని లోపలికి రావాలండి. అంటే ఈ రెండింటిని మనం అటాచ్ చేయటం కోసం కదండి, దానికోసం. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఒక క్రిస్టల్ బీడ్ వేసుకోవాలి. ఇదిగోండి క్రిస్టల్ బీడ్ హోల్ చిన్నగా ఉండటం వల్ల నేను ఫిషింగ్ వైర్ కాకుండా నార్మల్ మనం ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాం కదండి, ఆ దారం తీసుకున్నాను, ఆ థ్రెడ్తో వేస్తున్నానండి ఇది. ఎందుకంటే వైర్తో కుదరట్లేదు, దానికోసమని నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైము ఎలా వస్తుందో చూద్దాం. ఇలా దీన్ని ఎలా క్లోజ్ చేసుకోవాలండి.
ఇక్కడ ఒక్క పెరల్ బీడ్ వేస్తే సరిపోద్ది. చూడండి. ఓకే, క్లోజ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని బ్యాంగిల్లా కాకుండా బ్రాస్లెట్లో కూడా యూజ్ చేయొచ్చండి. చూడండి, ఈ లైన్ మనం క్రిస్టల్ వేసుకున్నాం కదండి, అలానే ఈ లైన్ కూడా క్రిస్టల్ వేసుకొని దీన్ని క్లోజ్ చేయకుండా దీనికి మనం ఉక్కు అలా పెట్టుకున్నామంటే, లేకపోతే మ్యాగ్నెట్ అలా యూజ్ చేసుకుంటే దీన్ని బ్రాస్లెట్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని బ్యాంగిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లాస్ట్ ఫినిషింగ్ అండి. ఆల్రెడీ 2 లైన్స్ అయ్యాయి కదండి, 3rd లైన్ కంప్లీట్ చేస్తే అయిపోయినట్లుగా. కొంచెం టైం తీసుకుంటే సరిపోద్దండి, ఎక్కువ మనకు టైం కూడా ఏం అవసరం లేదు. మనకు కావలసిన కలర్స్లో మనం మేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క టైంలో చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ అంతగా దొరకవు. మనం ఎన్ని షాపులు తిరిగినా మనకు నచ్చిన కలర్ అయితే డ్రెస్ పైకి మ్యాచింగ్ కూడా దొరకలేని సందర్భాలు కూడా చాలా ఉంటాయండి. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ వర్క్ చాలా యూజ్ అవుతుంది. మనకి నచ్చిన కలర్స్ తీసుకొని మనకు కావాల్సిన డిజైన్లో కూడా మనం మేడ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. అయినా బయట మనం కొనిన దానికంటే మనం తయారు చేసిన దానిలో ఉండే సంతోషం చెప్పనక్కర్లేదు. ఇంకా చూడండి, దీన్ని ఎలా మనం వేయాల్సి ఉంటుంది మొత్తం నేను వేసి చూపిస్తూనే ఉండండి. చూడండి, మనం ఈ మధ్యలో యాడ్ చేసేటప్పుడు ఓన్లీ పెరల్ మోతీని మాత్రమే యాడ్ చేసుకుంటూ వస్తామండి. చూడండి, ఇంక లాస్ట్కి వస్తుంది. ఇంకో 2-3 బీడ్స్ వేస్తే కంప్లీట్ అయిపోద్ది వర్క్. ఇది మనకి చాలా బిలో 15 రూపీస్లోనే అయిపోద్దండి. బిలో 15-10 రూపీస్లోనే మనకి బ్యాంగిల్స్ రెడీ అయిపోతాయి. చూడటానికి కూడా చాలా బాగుంటాయండి. మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ని మనం మేడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. సైజ్ కూడా మనం ఇప్పుడు నేను 25 తీసుకున్నాను కదండి, మీకు కొంచెం చిన్న సైజ్ కావాల్సి ఉంటే 23, 21, 22 అలా కాదనుకుంటే కొంచెం పెద్ద సైజ్ అయినా తీసుకోవచ్చు. ఇవి చిన్నపిల్లలకే కాదండి, స్కూల్ గోయింగ్ గర్ల్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వాళ్ళకి కూడా బాగానే ఉంటాయి, పెద్దవాళ్ళకి బాగానే ఉంటాయి. సింగిల్ బ్యాంగిల్ వేసుకునేటప్పుడు చూడండి, సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడానికి బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయొచ్చు, పిల్లలకనే కాదు. చూడండి, ఇలా మనం ఏంటంటే ఇవి 2 లైన్స్, ఈ 2 లైన్స్ని ఇలా ఫోల్డ్ చేస్తూ మధ్యలో బీడ్స్ వేసుకుంటూ వేస్తే 3 లైన్స్ అండి. 3 లైన్స్తో మనకి ఎంతో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ రెడీ అయిపోతుంది ఇంకొక 1 మినిట్లో. మీకు ఈ బ్యాంగిల్ నచ్చినట్లుగా అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ముందు ఇంకా ఎన్నో బ్యాంగిల్స్ ఇంకా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా నేను చూపించబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండటం వల్ల మనం గంట సింబల్ని కూడా మీరు క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇది చూడండి ఫైనల్. ఇక్కడ ఇంకా అసలు బీడ్ అవసరం లేదండి. ఆల్రెడీ ఇటువైపు లైన్లో ఒక బీడ్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 1, ఇక్కడ చూడండి మనకి 4 ఉంటే సరిపోద్ది కదండి క్లోజింగ్కి. ఇదిగోండి, ఇక్కడే 4 బీడ్స్ ఉన్నాయి. ఇంకా బీడ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యాడ్ చేయకుండా ఈ 4 పూసల్ని కలిపి మనం ఇలా టైట్ చేసి కుట్టుకున్నామంటే, కానీ కొంచెం దగ్గరగా లాక్కోవాలండి. దగ్గరగా అంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇదిగోండి, ఇలా మనం ఏంటంటే కొంచెం లూజ్గా ఉంది అలా అనుకుంటే అంటే ఇప్పుడు నేను థ్రెడ్ తీసుకున్నాను కదండి, థ్రెడ్ తీసుకోవడం వల్ల కొంచెం లూజ్ అనిపించే ఛాన్స్ ఉంటుంది, కానీ మనం వైర్ తీసుకునేటప్పుడు మనకు ఇది రాదండి.
ఆ ప్రాబ్లమే రాదు. కాకపోతే ఇక్కడ నీడిల్తో చిన్న ప్రాబ్లం అవడం వల్ల నేను ఇలా దాగా తీసుకున్నాను. అంటే ఈరోజు వీడియో చేయాలనే దీంతో ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందని నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. బాగానే ఉంది, ఫినిషింగ్ లుక్ అయితే బాగానే వచ్చింది. ఇదండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చూడండి. ఇవి 2 మనం ఇలా ఘాట్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపించలేదు కదండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇంతవరకు మీకు క్లియర్గా చూపించలేదు. చూడండి, ఇలా మనం అనుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ దారం ఉంటుంది కదండి, దీని లోపల నుంచి ఇలా తీసి జస్ట్ ఇలా వేసుకొని చూసారా, చూడండి ఇది ఇలా ఘాట్ అవుతుంది కదండి. ఈ 3 ఇలా లాగాలి. లాగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకొక 2-3 బీడ్స్ లోపల నుంచి మనం దారం వెనక వైపు తెచ్చుకున్నాం అనుకోండి, మనకి ముడి అసలు ఎక్కడుందనే విషయం కనిపించదు. మనం వర్క్ చేయటమే కాదు, ముడి కనిపించకుండా వర్క్ చేయటం కూడా ఉండాలండి. ఎందుకంటే ముడులు కనిపిస్తూ ఉంటే మనకు చూడటానికి బాగోదు కదండి. అందుకు చూడండి, అంతే. దీన్ని మనం దారం కనిపించకుండా, దారం అయితే దారం, లేకపోతే వైర్ అయినా, ఇలా దారం యూజ్ చేయకూడదండి, వైరే యూజ్ చేయాలి. ఫిషింగ్ వైర్ ఉంది కదా, ఇలా చూడండి. మీకు ఇప్పుడు ఎక్కడ ఘాట్ కనిపించదు. ఫైనల్గా బ్యాంగిల్ అయితే తయారైపోయిందండి. చూడండి ఫినిషింగ్, 2 బ్యాంగిల్స్. చూడండి, ఇంకా చూడండి, ఇదిగోండి. ఇక ముందు ఎలాంటి ఎన్నో వీడియోలు వస్తే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.